హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ ఐకానిక్స్. నేను మీ రజిత. ఇవాళ వీడియో వచ్చేసరికి ఈ బ్రేస్లెట్స్ అయితే నేను ఫుల్ వీడియో చూపించలేదు కదా ఇప్పటిదాకా, ఓన్లీ షార్టే చూపించాను. సో నాకు కొంతమంది అయితే కామెంట్ చేశారండి, ఇది ఫుల్ మేకింగ్ వీడియో కావాలి అని చెప్పేసి. సో ఇవాళ అయితే చూపిస్తాను. మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నేను అందరికీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. లెంత్ ఎక్కువైనా సరే నేను మీకోసం అని చెప్పేసి మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నేను మీ సైడ్ నుంచి కోరుకునేదల్లా ఒకటేనండి, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ కావాల్సిన మెటీరియల్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నానండి. జ్యువెలరీ వైర్ అండి, ఇది కూడా నేను అమెజాన్ లింక్ పెట్టాను. యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్ అంటే యూట్యూబ్లో మీకు ప్లేలిస్ట్, షార్ట్స్, వీడియోస్ అని ఉంటాయి కదండి, ఆ చివర పోస్ట్ అని ఉంటుంది. ఆ పోస్ట్ టచ్ చేస్తే ఆ కింద అన్ని లింక్సే ఉంటాయండి. ఈ జ్యువెలరీ వైర్, ఈ మేకింగ్ కిట్ మొత్తం నేను ప్రజెంట్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నానండి. ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, సో ఇక్కడనే తీసుకున్నాను. ఇట్లా ఆన్లైన్లో లింక్స్ పెట్టాను కదండి, జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం అని చెప్పేసి లింక్స్ పెట్టాను. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు మీరు బాగా చెక్ చేసుకోండి, రివ్యూస్ బాగా ఉన్నాయా లేదా అని చెప్పేసి. అండ్ మీకు ఒకవేళ లోకల్లోనే దొరికితే లోకల్లోనే తీసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. వీటి సైజ్ వచ్చేసరికి 4mm ఉంటుందండి. మ్యాట్ ఫినిషింగ్ బీడ్స్ అని ఉంటాయి. ఒకవేళ ఇవి మీకు దొరకపోతే పర్ల్స్ ఉంటాయి చూడండి, ముత్యాలు ఉంటాయి చూడండి, అవి 4mm సైజ్ కానీ, 3mm సైజ్ కానీ, 6mm సైజ్ కానీ తీసుకోవచ్చు. ఈ జ్యువెలరీ వైర్ అయితే చూపించాను కదా, 0.5mm అండి. ఫస్ట్ నార్మల్గానే తీసుకోండి, ఒక 20 సెంటీమీటర్స్ అంత తీసుకోండి, నేను మీకు చూపిస్తాను. ఒక వైర్ ఏమో సింగిల్గా తీసుకోండి, ఇంకొకటేమో నేను చూపిస్తాను డబల్గా తీసుకోవాలి. మొత్తం ఇప్పుడు 3 వైర్స్, అంటే ఒక వైర్ నేను కట్ చేయలేదు, మీకు చూపిస్తాను. ఇట్లా ఒక వైర్ మాత్రం ఇట్లా మెలిక తీసుకోండి, ఒక 20 సెంటీమీటర్స్ అంత కట్ చేసుకోండి. నేను మీకు స్కేల్తో చూపిస్తాను. ఇప్పుడు ఈ 3 వైర్స్ నేను పక్కపక్కన పెట్టి చూపిస్తున్నాను, అలాగే స్కేల్తో కూడా చూపిస్తాను చూడండి. నేను వీడియో మొత్తం కూడా ఏం కట్ చేయకుండా ఉంచానండి, అప్పుడే మీకు అర్థమవుతుంది కదా. ఇలా ఒకటేమో నేను నార్మల్గా ఒక చిన్న వైర్ 20 సెంటీమీటర్స్ వైర్ తీసుకున్నాను, ఇంకొకటేమో 40 సెంటీమీటర్స్ది 20-20 చేసుకొని ఇలా మెలిక తిప్పుకోవాలి. ఇక్కడ మీకు అర్థమైంది కదండి, ఒక వైర్ ఏమో 20 సెంటీమీటర్స్, ఇంకొక వైర్ ఏమో 40 సెంటీమీటర్స్ని నేను మెలిక చేస్తే 20 సెంటీమీటర్స్ అయింది. ఇలా ఒక వైర్ అయితే ఫోల్డ్ చేశానండి. 3 లెంత్ వచ్చేసరికి 20 సెంటీమీటర్స్ ఉండాలి. స్టార్టింగ్ కదండి, ఫస్ట్ చేసేవాళ్ళు మీరు కొంచెం వైర్ ఎక్స్ట్రానే తీసుకోండి, అంటే 20 సెంటీమీటర్స్ చాలా ఎక్కువే. సో మీరు స్టార్టింగ్ 20 సెంటీమీటర్స్ తీసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ నేను చూపిస్తున్నట్టు వైర్ని ఇలా మెలిక చేసుకోండి. ఇలా స్టార్టింగే మెలిక ఎందుకు అంటున్నానంటే లాస్ట్లో హుక్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 3వ వైరు, అంటే నేను ఇంకొక వైర్ చూపించాను కదండి, ఆ వైర్ని ఇలా మెలిక చేసుకొని చుట్టుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టుకోండి. ఒకవేళ ఆ వైర్ మీకు చిక్కలేదనుకోండి, అంటే ప్లయర్ ఉంటుంది చూడండి, నోస్ ప్లయర్తో వైర్ పట్టుకొని లాగండి. ఇక్కడ నేను ఆ థర్డ్ వైర్ అనేది మెలిక తిప్పుతున్నాను, ఇప్పుడు నోస్ ప్లయర్తో గట్టిగా లాగుతున్నాను. ఇలా లాగిన తర్వాత కింద నుంచి జస్ట్ చుట్టుకోండి, ఒక రెండు సార్లు చుట్టుకోండి. స్టార్టింగ్ మీరైతే ఒక కాపర్ వైర్తో చేసుకోండి, ఒక బ్రాస్లెట్ 2 బ్రాస్లెట్లు. మీకు బాగా వచ్చిన తర్వాత సిల్వరు, గోల్డ్ కలర్తో చేయండి. ఇలా చూపించాను కదండి, మెలిక తిప్పుకుంటే ఎక్స్ట్రా వైర్ ఏమో మీరు కట్టర్తో కట్ చేసేసుకోండి. ఇంక ఇప్పటి నుంచి అసలు టాస్క్ అండి. నేను ఇక్కడ చెప్పటం మీకు చూపించడం అయితే చాలా కష్టమైపోయింది నాకు. మళ్ళీ మొత్తం ఎడిట్ చేసి మీకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, కొంచెం రిస్కీగానే ఉంది నాకు, కానీ ఏం పర్లేదండి, మన సబ్స్క్రైబర్స్ కోసం ఇలా చేస్తున్నాను. ఫస్ట్ అయితే మీరు మధ్య వైర్ ఉంది కదండి, మధ్యలో వైర్కి మాత్రం బీడ్ అస్సలు ఎక్కించుకోవద్దు, అటు చివర ఇటు చివర, ఓకేనా. కలర్స్ ఇవే తీసుకోవాలని లేదు, మీ దగ్గర పర్ల్స్ ఉంటే మొత్తం పర్ల్స్తోనే చేయొచ్చు. ఈ బీడ్స్ ఏంటంటే ఈ వైర్ సన్నగా ఉంది కదా, నాకు అస్సలు చిక్కట్లేదు, జారిపోతున్నాయి. ఇంకొంచెం పెద్ద బీడ్స్ తీసుకున్నా రిస్కేనండి, ఎందుకంటే వైర్ సన్నగా ఉంది కదా, మనము ఆ వైర్ని పట్టుకొని పాయల్లాగా చుట్టుకోవాలి. నేను చూపిస్తాను మీకు, అందుకే చెప్పాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను అటొకటి ఇటొకటి యాడ్ చేశాను కదా, ఆ బీడ్స్ వేసిన తర్వాత మెలిక తిప్పుకోవాలి. మనం పాల జడ వేసుకుంటాం చూడండి, మామూలుగా నార్మల్ జడ వేసుకుంటాం చూడండి, అలాగా అల్లుకోవాలి. ఇలా ఒక బీడ్ వేసిన తర్వాత ఒక సైడ్ అల్లుకోవాలి, ఇంకొక బీడ్ ఇంకొక సైడ్ వేసిన తర్వాత ఇంకొక సైడ్ అల్లుకోవాలి. మధ్యలోకి మాత్రం బీడ్ అస్సలు ఎక్కించుకోకూడదు, ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ బీడ్స్ వచ్చేసరికి సైజెస్ అయితే అన్నీ సేమ్గా లేవండి, డిఫరెంట్గా ఉన్నాయి.
నేను మీకు ఈ బీడ్స్ అయితే లింక్ పెట్టాను, కానీ ఈ సైజ్ కాదండి, కొంచెం పెద్ద సైజ్ పెట్టాను. ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలంటే ఒకసారి సైజ్ చూసి పెట్టుకోండి. ఒకవేళ నేను ఇచ్చిన లింక్ పెట్టుకున్నా ఏం పర్లేదండి, వాటితో కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తున్న బ్రాస్లెట్ ఒకవేళ నేను పెద్ద పెద్ద బీడ్స్తో కనుక చేశాను అనుకోండి, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోస్లో ఏ బీడ్స్తో అయితే చేశానో ఆ బీడ్స్తోనే చేస్తున్నాను. ఈ బ్రాస్లెట్ చేసుకోవాలంటే కూడా కొంచెం ఓపిక ఉండాలి. మీరు బాగా గమనించండి నేనేం చేస్తున్నానో, అంటే నేను ఎలా చేస్తున్నానని చెప్పేసి. లెఫ్ట్ సైడ్ బీడ్, రైట్ సైడ్ బీడ్ అట్లా ఎక్కించుకున్న తర్వాత బీడ్ ఎక్కించుకున్న వెంటనే మెలిక తిప్పాలి. నేను ఈ బీడ్స్ అన్నీ ఎక్కించడం ఈ వైర్లోకి చాలాసేపు పెట్టానండి. మీరు మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నా ఫింగర్స్ అయితే ప్లీజ్ స్కిప్ చేయండి, కొంచెం క్రాక్స్ వచ్చాయి. ఎందుకంటే ఇక్కడ నేను ప్రజెంట్ ఒక్కదాన్నే కదండి, నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అంటే మా మమ్మీ కానీ అత్తయ్య గారు కానీ అట్లా ఎవరు ఇక్కడ ఉండరు. నేను ప్రజెంట్ ఆస్ట్రేలియాలో ఉన్నాను. సో ఇంకా కుకింగ్ పని, పిల్లల్ని చూసుకోవడం, అలాగే క్రాఫ్ట్ చేయడం, వీడియోలు తీయడం, ఇంకా మొత్తం కిచెన్ అంతా చూసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి అలాగ అయిపోయాయి ఫింగర్స్. సో మీరు ఓన్లీ నేను బీడ్స్ బ్రాస్లెట్ ఎలా అల్లుతున్నానో అది మాత్రం చూడండి ప్లీజ్. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదండి, నేను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రమే బీడ్స్ అల్లుకుంటున్నాను. మధ్యలోది మాత్రం మెలిక తిప్పిన తర్వాత రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు అల్లుతూ ఉన్నప్పుడు మీకు మెలికలాగా అనిపిస్తుందండి, కానీ ఇట్లా సరి చేసుకోవచ్చు. ఎప్పుడప్పుడు సరి చేసుకోకపోయినా పర్లేదు, మీరు అల్లుకుంటా వెళ్ళండి, తర్వాత కూడా సరి చేసుకోవచ్చు. ఎందుకంటే బెండ్ అవుతుంది, ఇది వైరే కదా. ఈ జ్యువెలరీ వైర్ సైజ్ కూడా నేను ఇప్పుడు 0.5 mm అని చెప్పాను కదండి, 0.8 mm సైజు కూడా ఉంటుంది. కానీ అది అస్సలు తీసుకోవద్దు, మీకు అది ఆ వైర్ అనేది బెండ్ అవ్వదు, కొంచెం థిక్గా ఉంటుంది, మందంగా ఉంటుంది. ఇంకా వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్. కొంచెం నాకు కుదరట్లేదు, కానీ కంపల్సరీ మీకోసం అయితే పెడతాను నేను. మొన్నటి వరకు యూట్యూబ్లోనే చేస్తాను, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అయ్యేసరికి కొంచెం పని ఎక్కువ అవుతుంది. నేను ఈ వీడియో కూడా నేను ఎక్కువ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టలేదండి, నార్మల్ స్పీడ్లోనే పెట్టాను. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కదా. ఇక్కడ నేను బీడ్ ఎక్కించుకునేది మాత్రం కొంచెం కట్ చేశాను, ఎందుకంటే బీడ్ వైర్లోకి ఎక్కించేటప్పుడు నేను కొంచెం కెమెరా పక్కకి వెళ్ళిపోయింది. సో అందుకని చెప్పేసి అవన్నీ కట్ చేసేసాను. ఇప్పుడు బీడ్ ఎక్కించేది మాత్రమే మీకు కనిపిస్తుంది చూడండి. నేనైతే స్టార్టింగే సిల్వర్ వైరు, గోల్డ్ వైర్తోనే చేసేసానండి, కాపర్ వైర్తో ఏం చేయలేదు. ఎందుకో తెలీదు, స్టార్టింగ్ అలా స్టార్ట్ చేసేసాను, మర్చిపోయానండి, నాకు తెలీదు. సో మీరు కాపర్ వైర్తోనే స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఒకవేళ వేస్ట్ అయినా సరే కాపర్ వైరే కదా, పడేయచ్చు మనం. ఈ సిల్వర్ వైరు అలాగే గోల్డ్ వైర్ అనేది క్రాఫ్ట్కి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి ఆ రెండింటితో కాకుండా ఫస్ట్ 1-2 బ్రాస్లెట్లు మాత్రం ఇలా కాపర్ వైర్తో తీసుకోండి. నేను ఆల్మోస్ట్ ఈ బ్రేస్లెట్ మేకింగ్ మొత్తం చూపించేశానండి, చూడండి ఒకసారి. ఈ మొత్తం మీకు క్లియర్గా అర్థమైతే ఇంకా నేను ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయనవసరం లేదు. మీరు ఇలాగే ఒక్కొక్క బీడ్ ఎక్కించుకుంటూ, బీడ్ ఎక్కించిన తర్వాత ఆ బీడ్ వైర్ ఉంటుంది కదా, దాన్ని మాత్రమే మెలిక తిప్పండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ బీడ్ ఎక్కించిన తర్వాత మళ్ళీ దాన్ని మెలిక తిప్పండి. బీడ్ ఎక్కించుకున్న తర్వాత మాత్రమే మెలిక తిప్పాలి, సరేనా? ఇప్పుడైతే వీడియో మొత్తం చూసేయండి నేను ఎలా చేస్తున్నానని చెప్పేసి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మీకు కంపల్సరీ రిప్లై ఇస్తాను. అలాగే మీకు అర్థమైందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి, ఈ రైజిన్ ఆర్ట్వి, బీడ్స్వి అవన్నీ కూడా లింక్స్ నేను కమ్యూనిటీ పోస్ట్లోనే పెట్టేశానండి. యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అని ఉంటుంది, అది టచ్ చేయమని చెప్పాను కదా. సో అక్కడ లింక్స్ అన్నీ ఉన్నాయి, ఒకసారి మీరు టచ్ చేసి, మీకు ఒకవేళ ఆ లింక్స్ కనుక రివ్యూస్ బాగాలేదనుకోండి, కింద వేరే లింక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి రివ్యూస్ చూసుకొని చెక్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా కమ్యూనిటీ పోస్ట్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఒక లైక్ కొట్టండి, అప్పుడే నాకు అనిపించుద్ది ఓకే మీరు నా పోస్ట్ అంటే లింక్ చూస్తున్నారు అని చెప్పేసి. ఓకేనా? నెక్స్ట్ టైం ఎవరైనా లింక్స్ ఓపెన్ చేయడానికి చూసినప్పుడు ఒక లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టారంటే నాకు అర్థమవుతుంది ఓకే చూస్తున్నారు అని చెప్పేసి. ఓకేనా? నేను ఈ బీడ్స్ లింక్ అలాగే రైజిన్ ఆర్ట్ లింక్స్ కూడా పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి వీడియో ఆల్మోస్ట్ నేను ఎక్కువసేపు ఉన్నా కానీ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి మొత్తం బీడ్స్ అన్ని ఎక్కించేదంతా ఉంచానండి. ఒకవేళ కొంచెం లెంత్ ఎక్కువైతే సో సారీ అండి. మీకు జస్ట్ నేను చూపించేది అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా ఫుల్గా ఉంచాను.
ఇప్పుడైతే నేను మిగతా బీడ్స్ అన్నీ కూడా అల్లిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఇంత లెంత్ అయితే వచ్చిందండి. ఇంకా కొంచెం తగ్గించినా పర్లేదు. అంటే మనం బ్యాంగిల్ లాగా చేయట్లేదు కదండి, జస్ట్ బ్రేస్లెట్ లాగా చేస్తున్నాము. నాకైతే నేను కొంచెం లెంత్ ఎక్కువగానే చేసుకున్నాను. ఎప్పుడన్నా ఎవరికన్నా ఇచ్చినప్పుడు కొంచెం వాళ్ళకు కూడా ఆ లెంత్ అనేది సరిపోవాలని చెప్పేసి కొంచెం పెద్దదే చేశానండి. నేను ఇది ఆల్రెడీ పర్ల్స్తో నేను ఒక ఫ్రెండ్కి అయితే ఇచ్చానండి బ్రాస్లెట్. అంటే పర్ల్స్తో చేసింది నేను వీడియో తీయలేదండి, అదే నా తప్పు అయిపోయింది. నెక్స్ట్ టైం పర్ల్స్తో చేసినప్పుడు కూడా వీడియో తీస్తాను. అది తనకి నా ఫ్రెండ్కి ఇచ్చానని చెప్పాను కదండి, తనకి ఇచ్చినప్పుడు కొంచెం అంటే 1 ఇంచు మాత్రం సరిపోలేదు. సో అందుకని చెప్పేసి ఇది నేను ఎవరికన్నా ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పేసి కొంచెం పెద్ద చేస్తున్నాను. నా హ్యాండ్కి అయితే కొంచెం లూజ్గానే వచ్చింది. ఇదిగోండి ఫైనల్గా ఇంత లెంత్ అయితే చేశాను. నేను మీకు ఇప్పుడు స్కేల్తో కూడా చూపిస్తానండి. మీరైతే ఒక 18 సెంటీమీటర్స్ అంతా చేసుకోండి. అండ్ ఇక్కడ పైన ఎక్స్ట్రా వైర్ కూడా నేను చూపిస్తాను ఎలా మెలక చేసుకోవాలని చెప్పేసి. కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే 15-16 సెంటీమీటర్స్ కూడా సరిపోతుంది. ఇక్కడైతే మీరు బాగా గమనించండి వైర్ అనేది ఎలా మెలక తిప్పుతున్నానని చెప్పేసి. వైర్ అయితే ఎటు కావాలంటే అటు మెలక తిప్పుకోవచ్చు. చూడండి నేను ఎలా మెలక చేస్తున్నానో. ఇలా మొత్తం చుట్టేసుకోండి, అప్పుడు మీకు ఇంకా బీడ్ అనేది బయటికి రాదు. నెక్స్ట్ ఏమో ఇక్కడ నా హ్యాండ్ కొలత అయితే తీసుకుంటున్నాను. జస్ట్ శాంపుల్కి మాత్రమే, మీరు మెలక వేసుకోక తలకే మీరు కొలత తీసుకోండి. నా హ్యాండ్కి అయితే ఇలా కొంచెం లూజే పెట్టుకున్నాను, ఎందుకంటే నా కోసం కాదు, ఎవరైనా వేరే వాళ్ళకి ఎప్పుడైనా ఇస్తానేమో అని చెప్పేసి నేను ఇలాగా కొంచెం లూజ్గా చేసుకున్నాను. అంటే నాకు ఇండియాలో కజిన్స్ చాలామంది ఉన్నారండి, సో వాళ్ళ కోసం కూడా చేసినట్టు, వాళ్ళకి ఎప్పుడైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అంటే ఇలాగ ఇవ్వచ్చు అని చెప్పేసి ఉంచాను. ఇక్కడ మెలక చూసారు కదండి, ఇలా బెండ్ చేసుకొని మొత్తం చుట్టేసుకున్నాను. నేను స్టార్టింగ్ మెలక తిప్పాను చూడండి, దానికంటే నాకు ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఇలానే చేసుకోండి. అంటే ఒకవేళ ఈ బ్రాస్లెట్ చూసి ఎవరికైనా చెయ్యాలి అనిపిస్తే ఇలా చేసుకోండి అని చెప్తున్నాను. ఇది వైర్ కదండి, మనకి ఖచ్చితంగా గుచ్చుకుంటుంది. సో గుచ్చుకోకుండా మీరు బాగా బెండ్ చేసుకోవాలి, అంటే ప్లయర్తో బాగా ఒత్తుకోవాలి. ఇప్పుడైతే ఫైనల్లీ అయిపోయింది కదా, ఇంకా హుక్స్ పెట్టాలి, చూపిస్తాను అది కూడా. చేయటం ఎంత కష్టమో, అంటే ఎంత పెద్ద ప్రాసెస్సో, ఈ హుక్స్ అయితే 1 సెకండ్లో అయిపోతాయండి. ఇక్కడ జంప్ రింగ్స్ అయితే చిన్న సైజ్ తీసుకున్నాను, అలాగే ఒక లోబ్స్టర్ హుక్ అయితే ఒకటి తీసుకున్నాను. మీ దగ్గర ఈ హుక్ ఉంది కదండి, లోబ్స్టర్ హుక్, అది ఏది అవైలబిలిటీ ఉంటే అది యూస్ చేయొచ్చు. ఇక్కడ ప్రజెంట్ మీకు అందరికీ తెలిసిందే కదండి, జంప్ రింగ్ ఇలా ఓపెన్ చేసుకొని ఆ బ్రేస్లెట్ హుక్కి పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఏమో ఇంకొక జంప్ రింగ్ ఓపెన్ చేసుకొని లోబ్స్టర్ హుక్ పెట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ బ్రాస్లెట్కి ఇంకొక సైడ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇంకింతే బ్రాస్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ జంప్ రింగ్ అనేది కొంచెం గట్టిగా టైట్గా పెట్టేసుకోండి, ఎక్కడ గ్యాప్ లేకుండా చూసుకోండి. ఇదిగోండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను రైట్ హ్యాండ్కి పెట్టేసుకుంటున్నాను. కొంచెం నా హ్యాండ్ సన్నగానే ఉంటుంది, సో నాకు బ్యాంగిల్ లాగా వచ్చేసింది. మీరైతే కొంచెం లెంత్ తక్కువ చేసుకోండి. అంటే ఇప్పుడు నాకు ఈ బీడ్స్ వరకు ఏమో 18 సెంటీమీటర్స్ ఉంది కదా, సో కొంచెం హ్యాండ్ కొంచెం థిక్గా ఉండే వాళ్ళేమో ఇట్లానే ఉంచుకోండి 18 సెంటీమీటర్స్, లేకపోతే 16 సెంటీమీటర్స్ కూడా సరిపోతుంది. సో ఫైనల్లీ అయితే కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా 2 కలర్స్తో చేశాను. ఇంకా వేరే లాగా కూడా చేసుకోవచ్చు, అంటే బీడ్స్ ఇంకా 3 కలర్స్ వేసుకోవచ్చు, 2 కలర్స్ వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇంకొక వీడియోతో ముందుకు వస్తాను. బాయ్ బాయ్.